పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వాటర్ ప్లాంట్ అక్రమాల మనీ ప్లాంటే, వాల్టా చట్టానికి తూట్లు, అక్రమాలు. నాలుగు 600 అడుగుల్లో రాక్షస బోర్లు, అడిగంటిపోతున్న భూగర్భ జలాలు. చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్, ఆహార భూగర్భ శాఖల అధికారులు. BIS ముద్ర, ల్యాబ్లు బయోకెమిస్ట్రీ నెల్. జీవకోటికి ప్రాణాధారమైన నీరు నేడు వ్యాపారపరమైంది. దాహం వేస్తే సురక్షితమైన నీరు దొరకడం గగనమైంది. ఒకవైపు వర్షాభావం, మరోవైపు మంచినీటి పేరుతో సాగుతున్న మహా మోసం నగరవాసులను తీవ్ర భయోందనకు గురి చేస్తుంది. ఐటీ రంగానికి, పరిశ్రమలకు, విద్యా సంస్థలకు నిలమైన సాగర తీర నగరం విశాఖపట్నం గత కొన్ని రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. నగరంలో నీటి ఎద్దడి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చడంతో ఈ క్లిష్ట పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొని అక్రమ సంపాదనకు తెరలపై ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల యాజమాన్యాలు. మహావిశాఖ నగర పాలక సంస్థ GVMC పరిధితో పాటు శివారు ప్రాంతాలైన గాజువాక, గోపాలపట్నం, మధురవాడ, అనకాపల్లి, పెందుర్తి వంటి పరిసరాల్లో వేలాది వాటర్ ప్లాంట్లలో మేజార్టీ ప్లాంట్లకు కనీస అనుమతులు కూడా లేవనేది చేదు నిజం. రోజు ఎంతో నమ్మకంగా తాగుతున్న 20 లీటర్ల వాటర్ క్యాన్లు, ప్లాస్టిక్ బాటిల్లో నీరు నిజంగా సురక్షితమేనా అంటే కాదు అనే భయంకరమైన సత్యం వెలుగు చూస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు కేవలం 200 లోపే ఉన్నాయి. గ్రేటర్ విశాఖ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం కేవలం 30 నుంచి 40 ప్లాంట్లకు మాత్రమే సరైన అనుమతులు ఉండగా, క్షేత్రస్థాయిలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా దాదాపు 300కు పైగా అనధికార వాటర్ ప్లాంట్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. ప్రజల్లో శుద్ధి చేసిన నీటిపై అవగాహన పెరగడం, కుళాయి నీటి సరఫరా పరిమితంగా ఉండడాన్ని ఆసరగా చేసుకుని అక్రమార్కులు విజృంభిస్తున్నారు. కేవలం 10 నుంచి 20కే లభిస్తుండటంతో జనం కూడా వీటి వెనుక ఉన్న నిజానిజాలు విచారించకుండా కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రజా అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా అటకెక్కించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు విచ్చలవిడిగా తోడేయకుండా అరికట్టడానికి ఏపీ నీరు, భూమి, చెట్ల చట్టం వాల్టా 2002 అమల్లోకి ఉన్నప్పటికీ విశాఖ ఇది కాగితాలకే పరిమితమైంది. ఈ చట్టం ప్రకారం వాణిజ్య బోర్లు తవ్వే ముందు మున్సిపల్ కార్పొరేషన్, భూగర్భ జల శాఖ నుంచి ముందస్తు అనుమతి పొందడం, వర్షపు నీటి ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. కానీ GVMC టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, మామూలు కకృతి కారణంగా నివాస ప్రాంతాల్లో రాత్రికి రాత్రి 400 నుంచి 600 అడుగుల లోతుకు రాక్షస బోర్లు వేసి నీటిని విచక్షణరహితంగా తోడేస్తున్నారు. ఫలితంగా చుట్టుపక్కల నివాసాల సాధారణ బోర్లు ఎండిపై సామాన్యులు చుక్కనీటి కల్లాడుతున్నారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలు తోడేస్తుండటంతో ఉప్పునీటి సాంద్రత పెరిగి మంచినీరు కూడా ఉప్పునీరుగా మారుతుందని భూగర్భ జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్గదర్శకాల ప్రకారం ఒక ప్యాకేజ్డ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే స్వంత ల్యాబొరేటరీ ఉండాలి. నీటి నాణ్యత పరీక్షించేందుకు బయోకెమిస్ట్రీని నియమించాలి. ప్లాంట్ ఆవరణ క్రిమిరహితంగా ఉండాలి. కానీ విశాఖలో ఇరుకు షెడ్లలో నడుస్తున్న ప్లాంట్లలో ఏ ఒక్క ఈ ల్యాబులు కానీ బయోకెమిస్టులు కానీ కనిపించరు. బోరు నీటిని నామమాత్ర ఫిల్టర్ల గుండా పంపి బ్రాండెడ్ కంపెనీల నకిలీ స్టిక్కర్లు వేసి క్యాన్లలో నింపేస్తున్నారు. సాధారణంగా మంచినీటిలో శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆవశ్యకత మూలకాలు ఉండాలి. అయితే అశాస్త్రీయ పద్ధతుల్లో నడిపే RO ప్లాంట్ల నీటిల్లో ఆవశ్యకత ఖనిజాలని తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇలాంటి నీటిని తాగడం వల్ల ఎముకల బలహీనత, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సరిగ్గా శుభ్రం చేయని క్యాన్ల వల్ల ఈ కొలై వంటి హానికర బ్యాక్టీరియాలు చేరి కామర్లు, టైఫాయిడ్లు, తీవ్రమైన విరోచనాల వంటి రోగాల బారిన పడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, GVMC టౌన్ ప్లానింగ్ విభాగాల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరంలో నీటి దందా కోట్లలో సాగుతుంది. ఇప్పటికైనా జీవీఎంసీ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని అన్ని వాటర్ ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ప్లాంట్లను సీజ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిన అక్రమ బోర్ రిగ్గులను జప్తు చేయడంతో పాటు ప్రతి వాటర్ క్యాన్లపై BIS లైసెన్స్ నంబర్, నీటి నాణ్యత వివరాలు ముద్రించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. విశాఖ ప్రజారోగ్యంతో జలవనంలో చెలగాటమాడుతున్న ఈ మాయాజలం అక్రమ వ్యాపారానికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో నగరవాసులు తీవ్ర పర్యావరణ, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.